అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాఘ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువికి అత్యంత ప్రీతికరం. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతారు. ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పైస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ఫిబ్రవరి 8వ తేదీన ఏకాదశి వచ్చింది అని అంటారు. మాఘమాసంలో వచ్చే ఏకాదశిని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నింటిలో మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీపంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాం. మాఘ పౌర్ణమినాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చే స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహాగా పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి. ఈ రోజు బావి నీటితో స్నానం చేయడం వల్ల 12 సంవత్సరాల పుణ్యఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయడం వల్ల 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే సంఘం నదుల్లో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్య, గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య ఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా నదీ స్నాన ఫలితం కంటేనూర్. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలో వైశాఖ, కార్తీక మాసాల తరువాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేళలో నదిలోగానే, చెరువులోగాని, కోనేరులోగానే చేసే స్నానం వలన గంగా నదిలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున స్నానమాచరించే జలపాతాల వలన ఎంతటి పుణ్యఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదీ స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి. ఇటు వైష్ణవ ఆలయానికి, అటు శివాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే మరి చెప్పినట్టుగా తెలుస్తోంది. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కాని, విష్ణుమూర్తిని కాని ఈరోజు పద్మాలతో అర్చించాలి. మహాలక్ష్మికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రీతికరమైనదే. భూమిమీద ఒక శంఖు రూపంలో పడిన పార్వతీదేవి దక్షప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్నపేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. దక్షుడు శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమిమే. ఇక మునులలో
అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకించి మాఘ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆహారాన్ని పెట్టండి, చాలు కష్టాలు అని తొలగిపోతాయి. మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే ఆ గోవుకి బియ్యంలో బెల్లం పొడిని కలిపి పెట్టండి. అంటే బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఆ బియ్యాన్ని కడిగేసి దానిలో బెల్లం పొడిని కలిపి మీ చేతులతో మీరే తినిపించండి. ఇలా తినిపించేటప్పుడు మీకు ఉన్న కోరికను మనసులో అనుకోండి. అలా అనుకోవడం వలన ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. నెల రోజుల్లోనే తీరిపోతాయి. కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గరగాని లేదా గోశాల దగ్గరకు వెళ్లి గోవుకు ఇలా ఆహారాన్ని పెట్టండి. ఇలా పెట్టడం వలన సమస్యలు, బాధలు, కష్టాలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. జాతక దోషాలు పోతాయి. కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా బియ్యాన్ని గోమాతకు తినిపించండి. వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేక పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు బెల్లం తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాలు కలిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వివాహం కానివారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఆ పౌర్ణమి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ్ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈ రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుముల పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప పిండి, బెల్లం కలిపి పెట్టాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.